ఇప్పుడు అందరికీ డౌటు, కొన్నిసార్లు ఆపరేషన్ అయిపోయింది కదా, నాకు ఫిజియోథెరపీ అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇదివరకు పాతకాలంలో ఏంటంటే ఏదో సర్జన్ ఒక దేవుడు అనేటువంటిది కాదు. ఇప్పుడు ఏంటంటే టీం వర్క్ అనేది ముఖ్యము. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ అంటాము, పెయిన్ స్పెషలిస్ట్ అంటాము, దాని తర్వాత ఇంటెన్సివ్ స్పెషలిస్టు, సర్జను అన్నీ కలిపి ఒక టీం వర్క్ లాగా చేస్తే పేషెంట్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. అతి ముఖ్యంగా ఫిజియోథెరపీ. ఇప్పుడు మనకి ఏంటంటే ఫిజియోలో వాళ్ళు కంట్రోల్డ్గా అండ్ గైడెడ్గా చేస్తారు. సో మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక అయింది, దాన్ని రిపేర్ చేసాం, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ అట్ ద సేమ్ టైం దాన్ని మూమెంట్ చేయించాలి. లేదంటే అది స్టిఫ్ అయిపోద్ది, అతిగా లాగేస్తే తెగిపోద్ది. సో ఇది జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎక్సర్సైజే కాకుండా మెషిన్స్ ఉంటాయి, అది ఆ నొప్పులు తగ్గటానికి, వాపులు తగ్గటానికి. సో అందుకని ఈ సర్జరీ రికవరీలో ఫిజియో అనేది ఒక కీలక భాగం.